హైదరాబాద్లోని ముస్రంబాగ్ బ్రిడ్జ్ పనులకు కాంగ్రెస్ గ్రహణం పట్టింది. పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఏ మాత్రం ముందుకు సాగటం లేవు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది. మరో రెండేళ్లైతే తప్ప బ్రిడ్జికి మోక్షం కలగదనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలం తలుచుకుని పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఉన్న బ్రిడ్జ్ మునుగుతున్న క్రమంలో అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ మధ్య రాకపోకలు స్తంభించి అవస్థలు పడుతున్నామంటున్నారు. ఈ నేపథ్యంలో నత్తనడకన సాగుతున్న ముసారంబాగ్ బ్రిడ్జ్ పనులపై మా ప్రతినిధి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ముసరంబాగ్ వంతెన మూసీ నదిపై తలపెట్టినటువంటి ఈ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. 2023 జూలైలో చేపట్టినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిగా ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షాకాలం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చిపోయేటువంటి వాహనదారులకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టుపక్కల షాపు యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 52 కోట్లతో తలపెట్టినటువంటి ఈ బ్రిడ్జి పనులు ఎక్కడ కూడా కొనసాగట్లేదు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ బ్రిడ్జి పనులు అనేది ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న పనులు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళట్లేదు. 50 అడుగులు ముందుకు 100 అడుగులు వెనక్కి అన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగకపోవడంతో వచ్చిపోయేటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి షాపు యజమానులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 222 మీటర్ల పొడవు, 23.5 మీటర్ల వెడల్పుతో 6 లైన్లతో ఇది బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మూసీ నది పైన వర్షాలు కనుక వచ్చినట్లయితే అటు హిమాయత్ నగర్ నుంచి కావచ్చు, ఏదైతే ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి వరద పూర్తి స్థాయిలో కిందికి వదులుతున్నటువంటి సందర్భాల్లో వచ్చిపోయేటువంటి రహదారి ఏదైతే ఉందో పూర్తిగా చిన్న వర్షానికే పూర్తిగా పక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ బ్రిడ్జి నుంచి వరద పూర్తి స్థాయిలో వస్తుంటుంది. వాహన రాకపోకలు కూడా దాదాపు ఆ వరద తగ్గినప్పుడు మాత్రమే వీటి మీదకి వదులుతూ ఉంటారు. వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిటీలో దాదాపు శరవేగంగా ఫ్లైఓవర్ల నిర్మాణం సాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జిహెచ్ఎంసీ అధికారులు ఏ ఒక్కరు కూడా దీని మీద ఫోకస్ చేయనటువంటి పరిస్థితి. ఇటీవల ఇటు ఆ సిఎస్ ఎవరైతే రామకృష్ణారావునో తాను పరిశీలించిపోయారు. కానీ పనులు మరొక 2-3 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం కొంతమంది కార్మికులు నిత్యం కష్టపడుతున్నప్పటికీ కూడా పనులు ఏమాత్రం కూడా సాగట్లేదు. గతంలో 3 షిఫ్టుల్లో దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా సాగట్లేదు. ఇప్పటికే చిన్న వర్షానికే చాలా వరకు ఎక్కడికక్కడ మునుగుతున్నటువంటి నాలాలు, మునుగుతున్నటువంటి మ్యాన్ హోల్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బందులు తలెత్తకుండా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వరద ఏ విధంగా వస్తుంది, అసలు వాహనదారులకు అక్కడ ఎలాంటి కష్టాలని ఒకసారి వెళ్ళి చూసి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముసరంబాగు పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో చిన్నపాటి వర్షానికే ఇక్కడ నిండు కుండం తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చిన్నపాటి వర్షానికే భారీగా వరద వచ్చి ఇటు వైపు నుంచి వెళ్తూ ఉంటాయి. వచ్చిపోయేటువంటి వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే గతంలో కనిపించాయి. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కనుక వాళ్ళందరికీ ఎలాంటి కష్టాలు అయితే ఉండవు. కానీ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళాలంటే పూర్తిగా ఇటు అంబర్పేట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు పనులు కనుక పూర్తి కాకపోవడంతో వచ్చేటువంటి వాహనదారులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్ళాలంటే దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. గంటల కొద్ది సమయం అనేది వృధా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2023 జూలై నుంచి ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో సాగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా ఈ పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద అనేది దీనిపై నుంచి వెళ్తూ ఉంటుంది. వచ్చేటువంటి వాహనాలకు కూడా కనీసం ఒక ద్విచక్ర వాహనం కూడా, కారు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వచ్చేటువంటి వాహనాలు ఇటువైపు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు అంబర్పేట చేనంబర్ వెళ్ళాలంటే ఇది ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అటు అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. చుట్టూ తిరిగి శేషాద్రి నగర్ నుంచి వెళ్ళాలనుకుంటే దాదాపు
40 నిమిషాల సమయం పడుతుంది. అటుగా వర్షాకాలం అయితే తీవ్రంగా ట్రాఫిక్ అనేది అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో చాలా జెట్ స్పీడ్లో పనులు అనేది కొనసాగాయి. కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా ఈ పనులు కూడా పూర్తి కాకపోవడంతో చాలా వరకు రాబోయేటువంటి వర్షాకాలంలో వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వీటిని త్వరితగతిన పనులు చేపట్టాలంటూ కూడా త్వరితగతిన వీటిని పూర్తి చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తారనేది ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ముసరంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి షాపు యజమానులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈ పనులు ఎప్పటి నుంచి సాగుతా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఏం చేస్తావే నువ్వు? చికెన్ షాప్ సార్ మాది. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి? ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏం చెప్తున్నారు అధికారులు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇవాళ అవుతున్నాయి, రేపు అవుతున్నాయి, ఇవాళ అవుతున్నాయి అట్నే చెప్తున్నారు. కానీ ఈ పని అయితే లేదు, ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్ళు మొత్తం ఆడదాకా మా షాప్ దాకా జామ్ అవుతూనే ఉన్నాయి. వచ్చిన ట్రాఫిక్లో కూడా ఫుల్ జామ్ అవుతూనే ఉన్నది. ఏ పని సరిగా అవుతలేదు సార్. రోజు ఏమైనా అంటే చేస్తున్నాం కదా అంటున్నారు. ఇదే అంటున్నారు. సరిగా పని మాత్రం సరిగా చేస్తలేరు. మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి ఇన్ని ఉన్నాం సార్. మేము 30 సంవత్సరాలు ఇన్ని ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం పని ఏది సరిగా అవుతలేదు. చేస్తున్నారు, ఒక పూట చేస్తున్నారు వెళ్తున్నారు, ఒక పూట చేస్తున్నారు వెళ్తున్నారు. అంతగా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? నీళ్ళు ఎక్కడ దాకా వస్తాయి? వాళ్ళు అక్కడ దాకా వస్తుంది సార్. మన బస్ స్టాప్ దాకా వస్తుంది. మొత్తం మా షాప్ మొత్తం మునిగిపోతుంది. షాప్ మొత్తం మునిగిపోయి మొత్తం ఒకసారి మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం మా కోళ్ళు గీళ్ళు గ్యాస్ మొత్తం కొట్టుకుపోయినాయి. ఏం మింగలేక మొత్తం పోయినాయి. దాదాపు మా షాప్లోనే దాదాపు ₹1,00,000 దాకా లాసే వచ్చింది. ఇక అంతా కొట్టుకుపోయినాయి. కోళ్ళు కొట్టుకుపోయినాయి, జాలీలు కొట్టుకుపోయినాయి, గ్యాసులు కొట్టుకుపోయినాయి, పొయ్యిలు గీళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక వర్షాలు వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇటు నీళ్లు బాగా వస్తూ ఉంటాయి. వచ్చిపోయేటువంటి వాహనదారులు వెహికల్స్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళకు మొత్తం రోడ్ అంతా కూడా క్లోజ్. చాలా ఆగిపోతున్నారు, ఏడికి అడిగిపోతున్నారు. లేకపోతే అటు నుంచి తిరిగి వస్తున్నారు, కేసీఆర్ నగర్ నుంచి పోతున్నారు. ఇక ఆ కేసీఆర్ నగర్ కొత్త రోడ్ నుంచి ఎట్లా వెళ్ళిపోతున్నారు. వీటికి మొత్తం వీటి దాకా వస్తున్నాయి నీళ్ళు. ఎట్లా పోతారు సరిగా? మనుషులు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వచ్చి కలిసి ఎవరు వస్తలేరు సార్. ఇప్పుడు అధికార నాయకులు అయితే ఎవరు ఇంతవరకు రాలే. నేనైతే చూడలే ఇంతవరకు. ఎవరు రాలే, చూడలే ఇంకా. అంతేగా ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని ఏమైనా చెప్పారా మీకు? ఇప్పుడు దాదాపు ఇంకా 2 సంవత్సరాలు పడతాయి అంటున్నారు సార్. ఇంకా 2 సంవత్సరాలు పడతాయి. ఇది మరో నెలలో వర్షాకాలం ఉన్నది, నీళ్లు కూడా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. మూసీ నది అంటే ఎప్పుడు కూడా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎట్లా మీకు ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇక్కడ? మేము చెప్పింది మాకు ఏం సంబంధం చెప్పలేరు సార్. వాళ్ళు అయితేనే కదా చేస్తున్నాం కదా అంటున్నారు. కానీ మేము ఏం చెప్తున్నాం. ఇక మేము ఏం చెప్పినా కూడా మాకు మీకు ఎందుకు, మేము పెద్ద సార్తో మాట్లాడుకుంటాం అంటున్నారు. అంతేగా ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2.5 సంవత్సరాలుగా ఈ పనులు కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా వచ్చి దీని పనుల్లో పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వరదలు వర్షాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మా షాపులన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఈ పనులన్నీ కూడా త్వరితగతిన చేపట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రవితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.